వీక్ ఈ స్కిట్ లో పర్ఫార్మ్ చేసిన సెలబ్రిటీ ఎవరు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్ని కనుక్కుందామా? సో లెట్స్ బిగిన్ సెలబ్రిటీ స్పెషల్ స్కిట్. అక్క మైలేజ్ ఎంత ఇస్తుంది? ఏంటి ఏదో కాపర్ బండి అన్నావుగా. అక్క నిన్న అక్క నన్ను చాలా ఇబ్బందిగా ఉంది అక్క. ఏరా ఆంటీలకు కుడుతున్నావు. అరే నీకు నీ పొట్టకేనా గొడవైందా? లేదక్క. మరి ఎందుకు దాన్ని అంత దూరం పెట్టావు? నీకు నీ ముక్కుకేమన్నా గొడవైందా అక్క? ఏ అవ్వలేదే. మరి నువ్వెందుకు అంత దూరం పెట్టావు? సర్లే కానీ స్కూల్ దగ్గర వర్షం పడుతుంది, అక్కడికి వెళ్ళు. వాన పడితే నేనెందుకు అక్క? నీ పొట్ట కింద ఇద్దరు పిల్లలు తలదాచుకుంటారా? అక్క అక్కడ కాలేజీ దగ్గర తుఫాన్ వస్తుంది అక్క, నువ్వు వెళ్ళాక ఏ నీ ముక్కు కింద 10 మంది పిల్లలు దాక్కుంటారు అక్క. మీ ఇద్దరిని నా పక్కన పెట్టుకున్నందుకు నాకు విరక్తి వస్తుందిరా లైఫ్ మీద. అక్క విష్ణుప్రియ ఎంట్రీ డాన్స్ చేస్తే ఇంకా చిరాకు వస్తుంది అక్క. ఏ విష్ణుప్రియకి వంక పెడుతున్నావా నువ్వు? ఆవిడికి మనం వంక పెట్టవలసిన లేదక్క, దేవుడే 4-5 వంకర్లు పెట్టిండు. నిన్ను పొగిడారు అమ్మాయి కదా, 4-5 వంకర్లు ఉంటాయి. ఎంత దమ్మురా నీకు? ఏంట్రా టాబ్లెట్? మా తాత బాగా దగ్గుతుండు, అందుకే టాబ్లెట్లు అయ్యి. కానీ ఇది మోషన్ టాబ్లెట్ కదరా? అంటే దానికి ఇది దగ్గు తగ్గకపోవచ్చు కనుక దగ్గాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాడు. మీరెవరు నాకు భయపడట్లేదు. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఒక కత్తి లాంటి రౌడీని తీసుకురండి. అక్క మన దగ్గర 4 చిచ్చరగాళ్ళు ఉన్నారక్క. అరే దండుపాలెం రండిరా. Power King, and we call him Gabbar Singh. నిజంగా దండుపాలెం నుంచి వచ్చినట్టే ఉన్నారు. అరే ఏమిట్రా ఇలా ఉన్నావు? పేరు మోసిన రౌడీని పేరు మోసి మోసి ఉజారేలాగా అయిపోయినాయి. అక్క వాడిని చూసినావా? రోజుకి 100 మందిని లేపుతాడు. ఏమ్రా 100 మంది లేపుతావా? అదేం లేదు, నేను హాస్టల్ వార్డెన్ని. నేను లేపితేనే పిల్లలు బ్రష్ చేసి స్నానం చేసి కాలేజీకి వెళ్ళేది. నువ్వు పక్క తప్పుకోరా, రా ముందుకు రా. నువ్వు రోజు జైలుకి 200 సార్లు వెళ్తాడు అక్క వాడు. 200 సార్లు ఏం చేసావురా నువ్వు? అంటే నేను ఎలక్ట్రీషియన్ మేడం, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే పిలుస్తా ఉంటారు, వెళ్ళి వస్తా ఉంటాను. మరి ఎలక్ట్రీషియన్ అయినప్పుడు ప్రాపర్ గా రిపేర్ చేయొచ్చు కదా, నీ ఏళ్ళు ఎందుకు మధ్యలో పెట్టావు? నేను ఏళ్ళు పెట్టలేదే. మరి పెట్టకుండా నీ కలర్ వచ్చావా? నువ్వు ముక్కు పెట్టినావు అక్క. అక్క ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకో అక్క. నన్ను ఎవరు ఇంప్రెస్ చేస్తారో నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. అయితే నేను డాన్స్ చేస్తా. దేవుడో పరదేశి. ఇటు పక్క ఒక చిరుతుంది, అటు పక్క ఒక చిరుతుంది. నిన్ను అవమానించింది అక్క. ముక్కాల ముక్కాంబిల ముక్క. హలో, వాడు డాన్స్ చేసాడేమో, నేను సాంగ్ పాడి ఇంప్రెస్ చేస్తా. అది లేడీస్ వాయిస్ తో సాంగ్ పాడతా, వినండి. ఏదో సార్ పాడు. సూపర్ సూపర్ నిజంగా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానుంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు. మస్తు బాగున్నావురా. ఇవాళ ఏం చేస్తారా? టైం 11 పడుకుంటారు తినేసి. నీకేం వచ్చురా? లాగ్ తప్ప ఏమన్నా చెయ్యి. ఏంటిది ఖాళీ పేపర్ ఇచ్చావు? మీ మీద ఉన్న నా ప్రేమని మాటల్లో చెప్పలేక ఇది ఇచ్చాను. ఎందుకు ఖాళీకి ఇచ్చావు? మీరు లేని నా జీవితం కూడా అంతే. పేర్లేదు నీలానే పో. చదువుతాడు చదవరా. మీకు మాటల్లో చెప్తేనే బాగుంటుందా? అయితే మాటల్లోనే చెప్తా వినండి. చెయ్యి లాగ్, నీ ఇష్టం వచ్చిన చెప్పి. డంపింగ్ యార్డ్ లో ఉండేది చెత్త, ఎప్పుడు అవుతుంది మీ అమ్మ నాకు అత్త? రాయడం నాకు కొంచెం కొత్త, టైం ఇస్తే చూపిస్తా నా సత్తా.
డెంగ్యూ వస్తే పడిపోయాయి ప్లేట్లెట్స్, నువ్వు కాదంటే మింగుతా టాబ్లెట్స్. ఒక్కసారి తెరువు నా గుండె తలుపు, ఆ తర్వాత తినిపిస్తా నీకు పులుపు. నువ్వు అందాల జాడి, నువ్వు లేని నేను డెడ్ బాడీ. పెళ్ళైతే నేను నీ సొంతం, ఆ తర్వాత ప్రోగ్రామ్ సీమంతం. నాకు వాడు నచ్చలేదు, వీడు నచ్చలేదు, నువ్వు నచ్చలేదు. అసలు నాకు నువ్వే నచ్చలేదు. పో. నేను నచ్చలేదా? నేను నచ్చలేదంటరా వీడికి? అక్క బేసిక్ గా అలముగురు కూడా నచ్చకూడదు, వాళ్ళు చాలా కరువులో ఉన్నారు అక్క, అందుకే ఓకే చేసినట్టున్నారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకోను. నన్ను వాడు పెళ్లి చేసుకోడంట. పెళ్లి చేసుకోరా రే. చేసుకోను బే. మా అక్కని పెళ్లి చేసుకోరా ముస్లిం. నేను చేసుకోను. ఖాన్ బైరిస్తా, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ బైరి. అయినా నేను చేసుకోను. అరే కట్లా తాళి. అరే నేను చేసుకోను. చూడండి, కెమెరాలు ఫోకస్ చేయండి. నేను గెలిచాను. ఏ గేమ్ ఆడివి అక్క? వచ్చే పిచ్చిదారా, నువ్వు కాదు గెలిచింది, నేను గెలిచా. నేను గెలిచాను. సర్లే పెళ్ళి అయినాక ఇద్దరం గెలుస్తాం. కదా ఇంకెళ్దాం. లేదు ఆయనకు నేను వెళ్ళటం ఏంట్రా? వెళ్ళండి మీరందరూ ఇక్కడి నుంచి. అక్క అక్క ఆ, ఎట్టిచ్చినాం? గట్టిగా ఇచ్చాం అందరికి. మరి పెళ్ళైన తర్వాత కార్యక్రమం చూసుకుంటే మేము వెళ్ళిపో అక్క, మనం వెళ్ళిపోతాం. కానీ అక్క ఒక 10 నిమిషాలు ఏం పడుకోబెట్టినా ఒక జనాన్ని. వెల్కమ్ విష్ణుప్రియ, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? ప్రశాంతంగా పడుకున్నా. బాగుంది. చాక్లెట్ బాయ్ చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ. బాగుంది. మాస్టర్ గారు, సో డాన్ క్యారెక్టర్స్ మీ ముగ్గురి సూపర్ గా ఉంది. మీ ఎంట్రీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా అలిసిపోతే మీకు కావాల్సింది టీ, ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడగండి చంటి. చంటి ఏం చెప్పావురా? నాకు హార్ట్ అటాక్ వస్తుందండి. చంటి గారు ఏంటి? మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఆవిడ ప్రెగ్నెంట్ గా సార్, హార్ట్ అటాక్ వచ్చింది. ఊరికవే హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందని ఏమన్నా వస్తాడు? ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని ఒక్క స్త్రీ రికార్డ్ లో కూడా లేదు. కంగ్రాచులేషన్. కూర్చోండి సార్, మీరు కూడా కూర్చోండి. అబ్బా అబ్బా. ఎందుకు సార్ ఆ అద్దాన్ని అలా తీసేశారు? అద్దంలో మీ ఆవిడ కనబడుతుంది సార్, చిలకుంది. 50,000 వచ్చింది కదా, ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసి అప్పు తీర్చేస్తాను. మరి ఇంకా 50,000 ఎక్కడి నుంచి తేవాలి? పక్కనే నాటకాలు నటరాజు ఉన్నాడా, వాడిని అడగండి. సార్ ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 1,00,000 రూపాయలు కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద ఎందుకు? 1,00,000 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది. ప్లీజ్ సార్, డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో 100కే ఇంత లాగాడంటే వీడు. అని మనిషి ఎవరు వచ్చారో చూడు. నేను కాకుండా ఇంకొక పని మనిషిని తీసుకొచ్చారు. ఏమండి ఆఫీస్ కి తీసుకెళ్తారా? ఏంటి వర్ష, నేను ప్రేమించిందే చీరలో చూసి నువ్వేంటి ఆఫీస్ కి ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళడం? ఈ డ్రెస్ తీసుకెళ్తే ప్రాబ్లం ఏముందండి? నేను సినిమా ఇంట్లో చూద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఓటీటీ లేసి ఊరంతా చూపిస్తున్నావు వర్ష. రే అల్లుడు, మగవాడు చెప్పినట్లు పెళ్ళాం వినాలి కదా. వినాలి. అది నా మాట ఇంటలేదు. మీ అత్తని బయటకు వెళ్ళరా. అత్తయ్య
అమ్మా నువ్వు ఇలా ఉంటే నీ తల ఎలా ఎత్తుకోవాలమ్మా రోడ్డు మీద? మరి నువ్వు ఇలా ఉంటే నేను ఎలా తలెత్తుకోవాలమ్మా? చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా? ఈ రోజు నా లిల్లీ పెళ్లి, అందువల్లే పాటలు పంచానికి వచ్చిన. థ్యాంక్ యూ. ఏమైంది పృథ్వీ, ఏడుస్తున్నావు? ఊళ్ళో ఎవడెవడికో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఊరు పుట్టక ముందు నువ్వు పుట్టావు, నీకు అవలేదు కదా ఇంకా, నీకు అవలేదు కదా ఇంకా. అసలు ఏం మాట్లాడుతున్నావు? ప్రభాస్ గారు ఏమన్నారు? సీనియర్స్ తర్వాతే మేము అని. ఆయన సీనియర్స్ తర్వాతే మేము ఉన్నాడు, ముసలోళ్ళ తర్వాత అల్లా, ముసలోళ్ళ తర్వాత అల్లా. నువ్వు వస్తావంటే నేను వద్దంటాన సినిమాకి హీరోయిన్ గా నన్ను ఫస్ట్ అడిగారు తెలుసా? నువ్వేం వస్తానని ఉంటావు, ఒళ్ళో వద్దని ఉంటారు, ఒళ్ళో వద్దని ఉంటారు. టూ రోజెస్ బ్యూటీ పార్లర్ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను రష్మి. బేసిక్ గా మన పార్లర్ లో అందంగా లేని అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోవాలి అనుకో 10,000 తీసుకుంటాం. అదే అందంగా అమ్మాయిలు చేసుకున్నారు అనుకో జస్ట్ 1,000 రూపాయలు తీసుకుంటాం. అంటే నాకు 1,000 రూపాయలేనా? నీకు 10,000 రా, నీకు 10,000 రా. 1,000 రూపాయలు అమ్మాయిలు చూడు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. మా పార్లర్ నా 2 రోజెస్ పిలుస్తాను. 2 రోజెస్ ప్లీజ్ వెల్కమ్. రోజు నెంబర్ 1 ఎప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటది. రోజు నెంబర్ 2 ఎప్పుడెప్పుడో ఫ్రెష్ గా ఉండేది, ఇప్పుడు వాడిపోయింది. బాబు ఎక్స్క్యూజ్ మీ రా. ఎస్ సార్. 2 ప్లేట్లు చికెన్ నూడిల్స్ తీసిరా. సార్ నాకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, డీటాన్, ఫేషియల్, హెయిర్ స్పా, బాడీ స్పా అన్ని స్పాలు కావాలి సార్. యా శాంతి. పాపం దడుచుకున్నట్టున్నాడు. ఇప్పుడు చెప్పిన అన్ని ఏమో చేస్తా? ఏమో చేస్తుంది. అయితే ఎన్నొద్దు సార్, జస్ట్ కటింగ్ చాలు నాకు అంతే. కటింగ్ అట. కటింగ్ కూడా ఇచ్చేస్తా. అయితే జస్ట్ 3 కత్తలు చాలు అంతే. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో.